Look into my eyes. You will see what you mean to me. హలో పీపుల్, ఈరోజు మనం లుక్ మీద ఫ్రేజులకు చూద్దాం. లుక్ అంటే చూడడం, కానీ చూడడమే రకాలు ఉంటాయి. మా మమ్మీ డాడీ ఓల్డ్ అయినప్పుడు నేను వాళ్ళని చూసుకోవాలి. రే చూసుకున్నాడవరా, కార్ వస్తుంది, ఏ ఆగాకు, ఈ ప్రాబ్లం ఏంటి, నేను చూస్తాను ఆగు దీన్ని. ఓకే, అయినా ఏం చేయాలన్నా ముందు చూపుతో ఆలోచించాలి. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో, ముందు ఏం జరుగుతుందో చూసి అప్పుడు మనం అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఏ పొద్దున్న నుంచి నా ఫోన్ కనిపించట్లేదు, కొంచెం చూడరా. నేను ఫాస్ట్ ఫాస్ట్ గా అటు ఇటు చూస్తాను అనమాట, చక్ 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 మని. ఇలా రకరకాల చూడ్డాలు ఉన్నాయి, వాటిని మనం ఇంగ్లీష్ లో నేర్చుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ వన్, లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే ఏంటంటే ఎవరి గురించి అలా కేర్ తీసుకోవడాన్ని. ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్ వెన్ దే ఆర్ ఓల్డ్. వాళ్ళు మా పేరెంట్స్ ఓల్డ్ అయినప్పుడు, వాళ్ళకి వయసు అయినప్పుడు నేనే వాళ్ళని చూసుకోవాలి. ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై ప్లాంట్స్. నేను నా ప్లాంట్స్ ని, నా మొక్కలను చూసుకోవాలి. ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై పెట్. నేను నా పెంపుడు జంతువులను చూసుకోవాలి. ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై గ్రాండ్ మదర్. నేను మా గ్రాండ్ మదర్ ని చూసుకోవాలి. ఇలా వస్తుంది అనమాట లుక్ ఆఫ్టర్. మన సెకండ్ది ఏంటంటే లుక్ ఇంటూ. లుక్ ఇంటూ అంటే ఏంటంటే, అరే నేను దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాను, నేను ఆ సమస్యను నేను చూస్తాను అన్నప్పుడు మనం లుక్ ఇంటూ వాడతాం. ద కాలేజ్ ప్రిన్సిపల్ ప్రామిస్డ్ మీ టు లుక్ ఇంటూ ద మ్యాటర్. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఆ మ్యాటర్ ఏంటో చూస్తానన్నాడు, ప్రామిస్ చేశాడు, ఆ విషయం నేను చూస్తాను అని చెప్పాడు అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లుక్ ఇంటూ మై ఐస్, యూ విల్ సీ వాట్ యు మీన్ టు మీ. నా కళ్ళల్లోకి చూడు, నా దృష్టిలో నువ్వేంటో, నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుస్తుంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, లుక్ ఇన్ టు కి షీ డిసైడెడ్ టు లుక్ ఇన్ టు వేస్ టు సేవ్ మనీ. తను డబ్బులు సేవ్ చేయడానికి వేస్ ని చూస్తుంది అనమాట. ఏ విధంగా నేను డబ్బులు సేవ్ చేయగలను, ఇంకా ఏ విధంగా, లైక్ ఎందులో నేను ఇన్వెస్ట్ చేయాలా, ఇంకేమన్నా చేయాలా, అవన్నీ చూస్తుంది అనమాట. మన నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే లుక్ అవుట్. అంటే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అని దీని మీనింగ్. లుక్ అవుట్ అంటున్నావు, జాగ్రత్తగా ఉండమంటున్నావు, ఈ రెండింటికి ఎలా మ్యాచ్ అయిందంటే నేను చెప్తాను చూడండి. లుక్ అవుట్, హీస్ గాట్ ఏ గన్. వాడి దగ్గర గన్ ఉందిరా, జాగ్రత్తగా ఉండు. హే లుక్ అవుట్, దెర్స్ ఎ కార్ కమింగ్. కార్ వస్తుంది, చూసుకో, జాగ్రత్తగా ఉండు. లుక్ అవుట్ ఫర్ స్పెషల్ డీల్స్. స్పెషల్ డీల్స్ ఉంటాయి, చూసుకుంటూ ఉండు. లుక్ అవుట్, సర్స్ కమింగ్ బ్యాక్. జాగ్రత్త, సార్ వచ్చేస్తున్నారు వెనక్కి. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటో తెలుసా? లుక్ ఫర్. లుక్ ఫర్ అంటే సర్చింగ్ ఫర్ సంథింగ్ అని, దేనైనా వెతకడాన్ని లుక్ ఫర్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చూసేద్దామా? హి బిగాన్ టు లుక్ ఫర్ ఎ న్యూ జాబ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హీ వాస్ ఫైర్డ్. తను ఫైర్ అయిన వెంటనే కొత్త జాబ్ కోసం వెతుక్కున్నాడు అనమాట. ఇమీడియట్ గా జాబ్ వెతుక్కోవడం సర్చింగ్ ప్రాసెస్ కదా, సో దాన్ని కూడా లుక్ ఫర్ అనే అంటాం. ఐ హ్యాడ్ టు రిటర్న్ టు ద స్టోర్ టు లుక్ ఫర్ మై పర్స్. నేను ఈ సినారియోలో మీనింగ్ ఏంటంటే పర్స్ ఎక్కడో వదిలేసుకుందని అర్థం. సో నేను అర్జెంట్ గా స్టోర్ కి రిటర్న్ వెళ్ళాలి నా పర్స్ ని వెతుక్కోవడం కోసం అనేది. యూ మస్ట్ లుక్ ఫర్ హోటల్స్ ఎల్స్వేర్. మీరు హోటల్స్ కావాలంటే ఇంకెక్కడైనా చూడాలి, ఇక్కడ దొరకదు హోటల్. హి లెఫ్ట్ హిస్ హోమ్ టు లుక్ ఫర్ ఎంప్లాయ్మెంట్. తను ఎంప్లాయ్మెంట్ చూసుకోవడం కోసం ఇల్లు వదిలేశాడు అనమాట. ఎంప్లాయ్మెంట్ వెతుక్కోవడం కోసం, జాబ్ వెతుక్కోవడం కోసం ఇల్లు వదిలేశాడు అని. ఇంకోటి ఏంటంటే, విచ్ ఫీచర్స్ డూ యూ లుక్ ఫర్ వెన్ చూసింగ్ ఏ కార్. మీరు ఏదైనా కార్ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఏ ఫీచర్స్ ఉండాలని అనుకుంటున్నారు అంటే, ఆ ఫీచర్స్ అందులో ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందులో వెతుకుతున్నారు ఈ ఫీచర్ ఉందా లేదా అని. అలాంటప్పుడు కూడా ఈ లుక్ ఫర్ అనే ఫ్రేజల్ వర్బ్ ని మనం యూజ్ చేయొచ్చు. లుక్ ఓవర్ మన ఫ్రేజల్ వర్బ్. ఈ లుక్ ఓవర్ ఏంటంటే ఏదైనా ఫాస్ట్ గా ఎగ్జామిన్ చేయడానికి లుక్ ఓవర్ అంటాం. ఆగు 2 minutes లో చూసేసి వస్తాను అసలు మ్యాటర్ ఏంటో అన్నప్పుడు లుక్ ఓవర్ అంటాం. అదే క్లియర్ గా ఎగ్జామిన్ చేసి వస్తాను అనడానికి లుక్ ఇంటూ అంటాం. ఆగు ఫాస్ట్ గా మ్యాటర్ ఏంటో చూసేసి వస్తాను అంటే లుక్ ఓవర్. దీనికి ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. లెట్ మీ లుక్ ఓవర్ మై స్కెడ్యూల్. ఆగు ఒకసారి నా స్కెడ్యూల్ ఏముందో చూస్తాను ఇవాళ ఫాస్ట్ గా. సెకండ్ ఎగ్జాంపుల్, లుక్ ఓవర్ దిస్ ఎ రెయిన్బో. అక్కడ చూడు, అక్కడ రెయిన్బో ఉంది అంటే ఫాస్ట్ గా ఒకసారి చూడు, రిఫర్ చెయ్యి అని అర్థం. విల్ యూ లుక్ ఓవర్ హిజ్ ఆల్బమ్. నువ్వు కానీ తన ఆల్బమ్ చూస్తావా, ఒకసారి రిఫర్ చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా, చూస్తావా. సమ్ ఆఫీషియల్స్ విల్ లుక్ ఓవర్ అవర్ ఫ్యాక్టరీ దిస్ ఫ్రైడే. నాకు తెలిసి కొంతమంది ఆఫీషియల్స్ వచ్చి ఈ ఫ్రైడే మన ఫ్యాక్టరీని చూస్తారు. లుక్ ఓవర్ అంటే పైన ఎగ్జామిన్ చేస్తారు అని, ఫాస్ట్ గా రిఫర్ చేస్తారు అని అర్థం అనమాట. మన నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ లుక్ ఎహెడ్. లుక్ ఎహెడ్ కి 2 meanings ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే థింకింగ్ ఆర్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్. భవిష్యత్తు గురించి ఆలోచించడం, లేదా ముందుకు భవిష్యత్తు గురించి చూడడం, దాన్ని లుక్ ఎహెడ్ అంటాం. ఇంకో మీనింగ్ ఏంటంటే ఎదర చూడు అని కూడా అంటాం అనమాట. దీని మీనింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. వి మస్ట్ లుక్ ఎహెడ్ అండ్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్.
మనం ముందు చూపు కలిగి ఉండి మన ఫ్యూచర్ గురించి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. లుక్ అహెడ్, ద రోడ్ ఇస్ క్లియర్. చూడు ముందు చూడు, రోడ్ చాలా క్లియర్ గా ఉంది. డోంట్ బి సాడ్ అబౌట్ ద పాస్ట్, లుక్ అహెడ్ విత్ హోప్. పాస్ట్ గురించి ఆలోచించి బాధపడకు, పాస్ట్ గురించి బాధపడకు, ముందుకు చూడు. ఒక హోప్ తో, ఒక ఆశతో నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు, ముందుకు చూడు అని అర్థం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లుక్ అహెడ్ బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు తద్వారా జరిగే కాన్సిక్వెన్సెస్ కానీ, తద్వారా జరిగే ఏదైనా కానీ లుక్ అహెడ్ అంటే ముందు చూపు కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ డెసిషన్ తీసుకుంటే ఏం జరుగుద్ది అని. ఇదే ఇవాళ మన ఫ్రేజల్ వర్బ్స్. మీరు అడిగినందుకు సింపుల్ సెంటెన్సెస్ తో ఇంక్లూడ్ చేసి చేశాను అనమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. లైక్ చేసి షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్. ఇంకా మన ఛానల్లో ఉన్న ఫ్రేజల్ వర్బ్ సిరీస్, ఇడియం సిరీస్, వొకాబులరీ సిరీస్ ప్లేలిస్ట్ అన్ని యాడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే మీకు ఏమైనా నీడ్ ఉంటే గో అండ్ వాచ్ ఇట్ దేర్. బాయ్.